ఒక చిన్న ఊర్లో రాము అనే దయగల మనిషి ఉండేవాడు. అతడు ఎప్పుడూ సాయం చేసేవాడు. రాము భార్య సీత 2 పిల్లలతో జీవించేవాడు. ప్రేమ ఎక్కువ, డబ్బు తక్కువ. మొదట్లో గ్రామస్తులు రాముని మెచ్చుకునేవాడు, గౌరవంగా పలకరించేవారు. కానీ కాలం గడిచే కొద్దీ వెక్కిరింపులు మొదలయ్యాయి. మంచితనం కడుపు నింపదు అని అన్నారు. రోజు సీత కన్నీళ్లతో చెప్పింది, పిల్లలకు అన్నం కావాలి, బట్టలు కావాలి. రాము మనసు ముక్కలైంది. కుటుంబం కోసం మారాలని నిర్ణయించుకున్నాడు. ఆ రాత్రి అతడు ఆలోచించాడు, దయతో పాటు బాధ్యత కూడా అవసరం. రాజు సలహా ఇచ్చాడు, కష్టపడి పని చెయ్యి, అదే నిజమైన భరోసా. రాము పగలు రాత్రి కష్టపడ్డాడు. చెయ్యి గట్టిపడింది కానీ మనసు ధైర్యమైంది. మార్పు వచ్చింది. పిల్లలకు ఆహారం, బట్టలు, బొమ్మలు వచ్చాయి. సీత చిరునవ్వు తిరిగొచ్చింది. గ్రామస్తులు మళ్లీ గౌరవించారు. రాము మంచివాడే కాకుండా బాధ్యత గలవాడని పొగిడారు. రాము అన్నాడు, దయ హృదయాన్ని తెరుస్తుంది, డబ్బు అవసరాలు తీర్చుతుంది. రెండూ ఉంటేనే జీవితం ఆనందమయం.